దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని, చేస్తే చక్రవడ్డీతో సహా లెక్కలు తేలుస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిన కేసీఆర్ 2.5 ఏళ్ల నుండి సర్పంచ్లను నానా ఇబ్బందులకు గురి చేస్తూ సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రతి పంచాయతీకి 10 లక్షలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తల గుండెల్లో ఏదైతే ఉందో వారు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటానని, వారు సూచించిన పార్టీలోకి వెళ్తానని పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఈ సభలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం ఏదైతే ఉంటుందో న్యాయాన్ని పాటించండి. మీరు అధికారంలో ఉన్న నాయకుల కోసం చేస్తే 5-10% వాళ్ళకి ఫేవర్ చేయండి. కానీ శ్రీనన్నతో ఉన్నారనో, శ్రీనన్నతో పయనిస్తున్నారనో, శ్రీనన్నను ప్రేమిస్తున్నారు అని పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ప్రత్యేకంగా పోలీసు అధికారులు చాలా మంది నాకు సంబంధించిన ప్రజాప్రతినిధులను పిలిచి బెదిరిస్తున్నారు అని నాకు తెలిసింది. అది మంచి పద్ధతి కాదు అని సున్నితంగా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చివరిగా ఈ రాబోయే ఎన్నికల్లో మన ప్రతినిధిగా తప్పకుండా ఆదినారాయణ గారు ఉంటారు. ఆదినారాయణ గారిని ఏ పార్టీ అయినా, ఏ జెండా అయినా, పార్టీ ముఖ్యం కాదు, జెండా ముఖ్యం కాదు. మన జెండా ఒక్కటే, అది ఆదినారాయణ గారిని గెలిపించుకోవడం. చివరగా ఒక్క మాట చెప్తున్నాను. ఈ రోజు కొంతమంది సీనియర్ నాయకులు అనుకుంటున్నారట, ఈయన ఏ పార్టీ తరఫున వీళ్ళని టికెట్ ప్రకటిస్తున్నారు అని. అయ్యా, శ్రీనన్నకు అంత ధైర్యం ఉంది, శ్రీనన్నకు అంత దమ్ముంది. ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని శాసించి నేను ఎవరైతే ఈనాడు అభ్యర్థుల్ని చెప్తున్నానో ఆ అభ్యర్థులే రేపు ఆ పార్టీలో నిలబడతారు, అదే సింబల్ మీద నిలబడతారు. కాబట్టి నాకు లేని దోద, నాకు లేని టెన్షను, నాకు లేని అది ఇది మీకు అవసరం లేదయ్యా, మీకు అవసరం లేదు. తప్పకుండా మీ పార్టీలో మీ స్థానం ఏంటో చూసుకోండి, మీ పార్టీలో మీ గెలుపేంటో చూసుకోండి, మీ పార్టీలో చివరగా మీ స్థానం ఏంటో చూసుకోండి. శ్రీనన్నకి అంత ధైర్యం ఉంది కాబట్టి, శ్రీనన్నకి అంత దూరదృష్టి ఉంది కాబట్టి క్యాండిడేట్ రేపు రాబోయే రోజుల్లో ఇతను అని చెప్పగలుగుతున్నారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నన్ను దీవించడానికి శ్రీనన్న మీ ప్రయాణం ఎటుంటే మేము అంటే ప్రయాణం చేస్తామని నాకు మద్దతుకి తెలపడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి, ప్రతి వీధి నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రత్యేకంగా యువతకి మనస్ఫూర్తిగా అభినందన.